టీడీపీ మేనిఫెస్టో సూపర్ 6 మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు తనకు ఆ పార్టీ అభ్యర్థి ఆర్మిలి రాధాకృష్ణ సతీమణి తులసి. ఏపీలోనే మోడల్ పట్టణంగా తణుకును రాధాకృష్ణ తీర్చిదిద్దుతారని ఆమె తెలిపారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తణుకులో రాధాకృష్ణదే విజయం అంటున్న ఆర్మిలి తులసితో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించి ఆర్మిలి రాధాకృష్ణ సంబంధించి మహిళలు పెద్ద ఎత్తున ఆయనకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది మహిళలు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే ఆల్రెడీ తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చింది, అదేవిధంగా వైసీపీ మేనిఫెస్టో వచ్చింది. తెలుగుదేశం మేనిఫెస్టో సంబంధించి మహిళలకు ఏ విధంగా లబ్ధి జరుగుతుంది? తెలుగుదేశం కూటమి మేనిఫెస్టో ఏది ఉందో అది మరి సూపర్ 6 తర్వాత కూడా మరలా కూటమి మేనిఫెస్టో వచ్చింది. దానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన, మరి విశేష స్పందన కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎస్పెషల్లీ మరి బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మరి 50 సంవత్సరాలకే పెన్షన్ని పెద్ద ఎత్తున అందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. అట్లాగనే మహిళా శక్తి ద్వారా ఏమైతే పథకాలు అందిస్తున్నారో, మరి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమని, అట్లానే మరి ప్రతి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు కూడా ప్రతి మహిళకి కూడా, ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూటమి ప్రభుత్వం ఇస్తానని చెప్పడం మహిళలందరూ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే మరి తల్లికి వందనం ద్వారా ప్రతి బిడ్డకి కూడా, స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకి కూడా మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అమ్మఒడి కోతలు విధించి మరి 13,000, 12,000 నుంచి 13,000 వరకునే అందుతుంది. అది కూడా ఒక్క బిడ్డకే ఇస్తున్నారు. మరి అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి బిడ్డ కూడా, స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకి కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఇది కూడా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అట్లానే మరి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణానికి. ఇట్లాగ మరి ఏ పథకం చూసుకున్నా కానీ మహిళలకి పెద్దపీట వేసింది కూటమి ప్రభుత్వం. మహిళలకి ఒక భర్త దగ్గర చేయి చాచకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆర్థిక సహాయాన్ని చేసి ఆర్థిక భరోసాని కల్పించింది కూటమి ప్రభుత్వం. మరి ఏ ఇంటికి వెళ్ళినా కానీ మాకు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా స్వాగతం పలుకుతూ తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేడం చెప్పండి, అంటే గత 5 సంవత్సరాలు బట్టి వైసీపీ పాలన చూస్తున్నాము. అదేవిధంగా గతంలో కూడా ఆర్మిలి రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే చేశారు. అప్పుడున్న అభివృద్ధి, ఇప్పుడున్న అభివృద్ధి, వచ్చే భవిష్యత్తులో మీరు ఏ విధంగా చేయబోతున్నారు? మరి 2014 నుంచి 19 వరకు 4 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సర్వేలన్నింటిలోనూ కూడా తణుకు నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా, నెంబర్ 1 నియోజకవర్గంగా రాష్ట్రంలో తీర్చిదిద్దడం జరిగింది. మరి రాబోయే కాలంలో కూడా రాధాకృష్ణ గారు ఒక మేనిఫెస్టోని, ఆయన ఒక ప్రణాళికను రచించుకుని మరి తణుకు నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి అనే దాని మీద ఒక చక్కటి ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి దాన్ని అభివృద్ధి చేసుకుంటూ మళ్ళా తణుకు నియోజకవర్గాన్ని నవ్వుతో భవిష్యత్ అనే విధంగా, మళ్ళా రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా, మళ్ళా ఎక్కడా లేనటువంటి రీతిలో మళ్ళీ ఈ తణుకు నియోజకవర్గాన్ని మళ్ళీ తీర్చిదిద్దాలని ఆయన ఒక దృఢ సంకల్పంతో మరి ప్రజల ముందుకు రావడం జరుగుతుంది. మేడం, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు, అయితే జనాల నుంచి ఏ విధంగా స్పందన ఉంది? వచ్చే ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని ప్రజలంతా కూడా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు పరుస్తుందని ప్రజలు ఇప్పటికే మాకు ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఒకటే చెప్తున్నారు, రాబోయేది కూటమి ప్రభుత్వం. ప్రజలందరూ కూడా చాలా క్లియర్గా, క్లారిటీగా, ఎక్కడా కూడా సందేహం పడకుండా కూడా చెప్తున్నారు. వారందరూ కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. ఓకే, ఇది పరిస్థితి. ఆర్మిలి రాధాకృష్ణ సంబంధించి ఇప్పటికే మహిళలు అయితే పెద్ద ఎత్తున ఇంటింటి ప్రసారం చేస్తూ మద్దతు తెలుపుతున్నారు. మరో పక్కన ఏదైతే ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి ఏదైతే మేనిఫెస్టో ఉందో, ఆ మేనిఫెస్టో సూపర్ 6 ఏదైతే ఉందో, ఆ సూపర్ 6 అయితే మహిళలకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. అదేవిధంగా నిరుద్యోగులు కావచ్చు, రైతులకు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఏదైతే తణుకు నియోజకవర్గం ఉందో, తణుకు పట్టణాన్ని ఒక మోడల్గా, రాష్ట్రంలోనే మోడల్ టౌన్గా చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఆశిస్తున్నారు. ఇదే పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, తణుకు నుంచి.